తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్ నటరాజ్ జ్యువెలరీ మార్ట్. ట్రాఫిక్ కంట్రోల్ విషయంలో ప్రధానంగా చిన్న రోడ్లు అవ్వటం, ఆక్రమణలు పెరగటం వల్ల పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెనాలి పట్టణ 1వ టౌన్ సీఐ రాంబాబు అభిప్రాయపడ్డారు. వినోద భారత్తో మాట్లాడుతూ తోపుడు బండ్లు కూడా పెరగటం వల్ల సమస్య జటిలమవుతోందని, అయినప్పటికీ ట్రాఫిక్ కంట్రోల్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారో మీరు వినండి. తెనాలి పట్టణ 1 టౌన్ పరిధిలో ప్రధానంగా సత్యనారాయణ టాకీస్ రోడ్డు, బోసు రోడ్డు, గాంధీ చౌక్ తదితర ప్రాంతాల్లో ఈవినింగ్ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది, కంట్రోల్ తప్పుతోంది. ఎందుకు మీరు దాన్ని పూర్తి స్థాయిలో మీ అదుపులోకి తీసుకోలేకపోతున్నారు? దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు ఎదురవుతూ ఉన్నారు. దీన్ని మీరు ఏం చెప్తారు? ఈ తెనాలి పట్టణంలో రోడ్స్ అన్నీ నేరో రోడ్స్ అయి ఉన్నాయి, నంబర్ 1. రెండోది, స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా రోడ్ల మీద ఈ పుష్ కార్ట్స్ పెట్టుకొని వాళ్ళ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారు. మేము వారి అందరికీ కూడా గైడ్ చేస్తూ ఉన్నాం. రోడ్ సైడ్ మార్జిన్లో మాత్రమే పెట్టుకోవాలని చెప్తున్నాం. కొంతవరకు కంట్రోల్ అయింది, పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తాం. జిలేబీ కొట్ల వీధిలో, అంటే సత్యనారాయణ టాకీస్ రోడ్డు, దాన్ని కొణిగేటి రోసయ్య వీధి అని అంటారు. ఆ వీధిలో అంతకుముందు దేవస్థానం వాళ్ళ దేవాదాయ శాఖ వాళ్ళ యొక్క స్థలాల్లో కంప్లీట్గా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. మీరు ఎందుకు వాటిని తొలగించలేకపోతున్నారు? జిలేబీల కొట్ల రోడ్లో ప్రీవియస్గా బోత్ సైడ్స్ ట్రాఫిక్ ఫ్లో ఉండేది. ఇప్పుడు దాన్ని 1 వే చేసాం. 1 వే చేయడం వల్ల ఇప్పుడు ఆ సమస్య తగ్గింది. ఇంకా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా రాబోయే రోజుల్లో పరిష్కరిస్తాం. ట్రాఫిక్కి సంబంధించి మీరు తెనాలి పట్టణ ప్రజలకు, ప్రధానంగా 1 టౌన్ ఏరియా ప్రజలకి మీరు చెప్పదలుచుకుంది ఏంటి? తెనాలి పట్టణ ప్రజలకు పోలీస్ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే, తెనాలి పట్టణంలో ఇరుకైన రోడ్లు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చేటప్పుడు వారు బైక్స్ నియర్ బై పార్కింగ్ ప్లేసెస్లో పార్క్ చేసుకొని కాలినడకను వచ్చి కొనుక్కొని ట్రాఫిక్కి అంతరాయం కలిగించకుండా పోలీస్కి సహకరించవలసిందిగా కోరుచున్నాం.